ఎమ్మెల్యే అనంత గెలిపే లక్ష్యంగా ఆయన కుటుంబ సభ్యులను విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అనంత వెంకట్రామరెడ్డిని గెలిపించాలని వారు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అనంత సువర్ణ, అనంత నవ్యత, అనంత నందిత, అనంత మేఘన, అనంత లిఖిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అనంతపురం మరింత అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామరెడ్డిని, ఎంపీగా శంకర్ నారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పాలనకు వైసీపీ పాలనకు మధ్య తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. గతంలో సంక్షేమ పథకాలు అందుకోవాలంటే జన్మభూమి కమిటీల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన వచ్చేదని, కానీ నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే, అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తేనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 5 ఏళ్లలో అనంతపురంలో జరిగిన మార్పును గమనించి అనంతను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నమస్కారం అండి. ఈరోజు 11th డివిజన్ లో మేము ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాము. అనంత వెంకట్రామరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో అనంత ఫ్యామిలీ మెంబర్స్, అనంత చంద్రారెడ్డి మిసెస్ నా పేరు సువర్ణ, నేను గెలిపించాలని చేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ప్రజల్లో విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఉంది. ఈరోజు అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. గతంలో చూస్తే జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలతో సంక్షేమ పథకాలు అందేవి. ఈరోజు కులం లేదు, మతం లేదు, రాజకీయత్వం ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ అర్హతే ప్రామాణికంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అనంత వెంకట్రామరెడ్డి గారు అయితే అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితే మన అనంతపురం పట్టణంలోనే 1045 కోట్లతో అభివృద్ధి జరిగింది. సంక్షేమం అయితే 2304 కోట్లతో సంక్షేమం జరిగింది. మేము చేసిన మంచి మాకు ఈరోజు శ్రీరామ రక్ష అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మంచిని గెలిపించండి. అదే విధంగా అంటే సంక్షేమము, అభివృద్ధి కాకుండా కోవిడ్ లో గానీ, వరదల్లో గానీ అనంత వెంకట్రామరెడ్డి గారు నేనున్నాను అని ముందుకొచ్చి ప్రజలకు ఎలాంటి కనీస సౌకర్యాలు కాలో ఆ రోజు వైద్యం విషయంలో అయితేనేమి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆహార విషయంలో అయితేనేమి, వాళ్ళకి అంటే అక్కడ ఆ ప్రాంతం నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం విషయంలో గానీ అనంత వెంకట్రామరెడ్డి గారు ఆ రోజు ముందున్నారనమాట. ప్రతి ఒక్కరూ అభివృద్ధి, సంక్షేమము ఇలాగే కొనసాగాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ, అనంతపురం అర్బన్ ప్రజలందరూ మంచిని ఆశీర్వదించండి. అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే వెంకట్రామరెడ్డి గారిని బలపరచాల్సిన అవసరం ఉంది. అనంత వెంకట్రామరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు కోసి గెలిపించాలని కోరుతున్నానండి. ఈ రోజు మేము మా కుటుంబ సభ్యులము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము, అభిమానులము డివిజన్ 11లో ప్రచారం చేస్తున్నామండి. ఇదే విధంగా మేము 2019లో కూడా మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రచారానికి వచ్చాం. ఆ రోజు మమ్మల్ని ప్రజలు నమ్మి ఒక అవకాశం ఇచ్చారు. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరికి పంపించి పని చేపించాడు. అందుకు ప్రజలు మళ్ళీ మమ్మల్ని నమ్ముతున్నారు. ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ప్రతి ఇంటికి వెళ్ళాయి. అదే పనిగా ప్రజలు ఎన్నుకున్న అనంత వెంకట్రామరెడ్డి గారిని కూడా ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఇంటికి, అంటే ప్రతి సందులోనూ రోడ్ వేయించాం. మెయిన్ రోడ్డే కాదు, ప్రతి సందులోనూ ఇల్లు లేని చోటు కూడా ఫస్ట్ రోడ్డే వెళ్ళింది. అంటే అదే డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాము. ప్రతి చోట అనంత వెంకట్రామరెడ్డి గారు మన ఇంట్లో పెద్ద ఆయన ఉన్నట్టు అనంతపూర్ ప్రజలకి నేనున్నాను అని భరోసా ఇస్తూ ధైర్యం చెప్తూ ముందుకెళ్లారు. సో ఇదే ధైర్యంగా మేమందరము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నాము. మాకు మరొకసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. మేము ఖచ్చితంగా గెలుస్తామండి. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు, అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారి తరఫున ఇంటింటిగా ప్రచారం చేస్తున్నాం. ఓల్డ్ టౌన్ లో ఎక్కడ చూసిన స్పందన చాలా బాగుంది. అందరూ మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా మాకు పెన్షన్ అందింది, అమ్మఒడి, విద్యా దీవెన ఏదో ఒక రూపంలో మాకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. రోడ్లు అనంత వెంకట్రామరెడ్డి గారు మాకు ఎప్పుడు ఏమి ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తారు. రోడ్లు చాలా బాగా వేశారు, కాలువలు కట్టించారు. మాకు నీళ్ళ ప్రాబ్లం ఉన్నింది ముందు, ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఆ నీళ్ళ ప్రాబ్లం అనేదే లేదు. ఎక్కడ చూసినా మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తారు. మీ నాన్నగారు చాలా మంచిగా, మీ తప్ప ఇంకెవరు రారు.
తప్పకుండా గెలిపిస్తాము, ఓటేసి ఫ్యాన్ గుర్తుకి అని చెప్పి చెప్తున్నాం. ఈ రోజు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున నేను మా కుటుంబ సభ్యులు ఈ రోజు 11వ డివిజన్ పాతూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చాము. అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి మేము వాళ్ళకి చెప్పనవసరం లేదు, వారే మాకు చెప్తున్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు రోడ్లు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాకు పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఇంకా చాలా అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నారు. ఇంకా అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి మన కళ్ళు కట్టినట్టు ప్రతి ఒక్కరికి కనిపిస్తుందని చెప్పి వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు. తప్పకుండా అనంత వెంకటరామరెడ్డి గారు ఇంకొకసారి ఎమ్మెల్యేగా గెలిచి అనంతపురానికి వస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు.